దేశ రక్షణే ధ్యేయంగా కన్నవారిని ఉన్న ఊరిని వదిలి బార్డర్లో శత్రువులతో ప్రాణాలకు తెగించి పోరాడతారు మన జవాన్లు. ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణుకుతూ సరిహద్దుల్లో కాపలాగా ఉంటారు. అయితే దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదుల కాల్పులలో ఇప్పటికీ ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్లో సైతం ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లపై మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 తెలుగువారు కూడా ఉన్నారు. గడిచిన 32 నెలల్లోనే ఎంతో మంది అమరులయ్యారని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లోని దొడా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు తిరుగుతున్నారని ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమై జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. కాగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు జవాన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రకు చెందిన డొక్కలి రాజేష్, నందిగాం మండలం వల్లభారాయపాడుకు చెందిన జగదీశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులలో పలువురు ఆర్మీ అధికారులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే అప్రమత్తమై గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్ వెల్లడించింది. కాగా గడిచిన 32 నెలల్లోనే 48 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఉగ్రవాదుల కాల్పులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 జవాన్లు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.